నేను వారిని అభినందిస్తున్నాను. మీ కృషి అభినందనీయమని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, ప్రజాపాలనలో ప్రజాప్రభుత్వ విజయాల్లో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమైనది. అధికారులు కీలక భాగస్వాములు. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం, ఆ పెంచిన ఆదాయం నుంచి సంక్షేమ పథకాలను అమలు చేయడం, చివరి లబ్ధిదారుడి వరకు చేర్పించే బాధ్యత ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్నారు. పెట్టుబడులను ఆకర్షించడం నుంచి అన్ని రంగాలలో ప్రభుత్వ సేవలను విస్తరించడం వరకు ఉద్యోగులు, అధికారులు సహకారం సంపూర్ణంగా అందిస్తున్నారు. అందుకే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల మీ యజమాని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1వ తారీఖు నాడు మీ జీతభత్యాలు ఖాతాలో పడకపోతే మీ కుటుంబ సమస్యలతోని మీరు ఆందోళన చెందుతుంటారు. అందుకే 2023 డిసెంబర్ 7 నాడు అధికారం చేపట్టినప్పటి నుంచి ఈనాటి వరకు ప్రభుత్వ ఉద్యోగస్తులకు 1వ తారీఖు నాడు జీతాలను అందించడమే కాకుండా ఈనాడు కాంట్రాక్ట్ అవుట్సోర్స్ ఇతర శాఖలలో పనిచేస్తున్న వాళ్లకు ప్రతి నెల 5వ తారీఖు లోపల జీతభత్యాలను వాళ్ళని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన ప్రయత్నం చేస్తుంది. తొందరలోనే 100% ఈ విషయంలో విజయం సాధిస్తామని చెప్పి మీ అందరికీ సందర్భంగా నేను తెలియజేయదలుచుకున్నాను. అదేవిధంగా రిటైర్మెంట్ ఉద్యోగులు 35 సంవత్సరాలు ఈ రాష్ట్రం కోసం, ఈ దేశం కోసం సేవలు అందించి రిటైర్ అయినప్పుడు మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ద్వారా మీ కుటుంబ సమస్యల్ని పరిష్కరించుకోవాలని, మీ ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టుకోవాలని ఆందోళన చెందుతున్న సందర్భంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ సరైన సమయంలో అందకపోవడం వల్ల సమస్యలు వస్తున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని అంతకుముందు ఇచ్చిన నిధులే కాకుండా మొన్న 100 రోజుల్లో 6,000 కోట్ల రూపాయలు అందిస్తానని రిటైర్మెంటు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు మాట ఇచ్చి 6,000 కోట్ల రూపాయలు మీ ఖాతాలలో వేసినా అని చెప్పి తెలియజేయడానికి నేను సంపూర్ణంగా సంతోషం చేస్తున్నాను. ఇతర బకాయిలను కూడా సరైన సమయంలో మీకు అందిస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ, అదేవిధంగా పెన్షనర్స్కి మీకు అందరికీ నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్నాను. మిత్రులారా, డిజిటల్ పాలనలో తెలంగాణ అనే దేశానికి ఆదర్శం. 36 సచివాలయ శాఖల్లో 100% ఈ ఆఫీస్ అమలు చేశాం. దేశంలో తొలి పూర్తి స్థాయి డిజిటల్ క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించాం. 581కి పైగా ప్రభుత్వ సేవలను వాట్సాప్ ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చాం. దేశంలో తొలి స్టేట్ ఏఐ డేటా ఎక్స్చేంజ్ టీజీ డెక్స్ తెలంగాణ ఏర్పాటు చేసింది. టీజీ ఫైబర్ ద్వారా భారత్ నెట్ 2వ దశలో 8,895 గ్రామ పంచాయతీలకు డిజిటల్ కనెక్టివిటీ విస్తరించాం. టీజీ డెక్స్ ద్వారా 21 రంగాల్లో 52 ఏఐ ప్రాజెక్టులకు మద్దతు అందిస్తున్నామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రజల సమస్యలకు మండల స్థాయిలోనే పరిష్కారం చూపించేందుకు ఈ నెల 17వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణిని ప్రారంభిస్తున్నాం. ప్రతి సోమవారం ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. త్వరలోనే ఆన్లైన్ ప్రజావాణి పోర్టల్ని ప్రారంభించి రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచైనా అర్జీలు నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తాం. వాటి పరిష్కార పురోగతిని ప్రత్యేక డాష్బోర్డ్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి బాధపడుతున్న వాళ్లకు ఇది ఎంతో గొప్ప ఉపశమనం. అందుకే ఈరోజు పారదర్శకమైన పరిపాలన ప్రజాప్రభుత్వంలో అందించడానికి తీవ్రమైన ప్రత్యేకమైన కృషిని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, మౌలిక వసతులు ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా గుర్తింపబడాలన్నా, పెట్టుబడులను ఆకర్షించాలన్నా మౌలిక వసతులు ప్రత్యేకమైన స్థానాన్ని తీసుకోవాలి. అందుకే మన పోటీ ఇతర రాష్ట్రాలతో కాదు, మన పోటీ తెలంగాణ రాష్ట్రం ప్రపంచంతో పోటీ పడుతుంది. అందుకే ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను నిర్మించేందుకు కార్యాచరణ మొదలుపెట్టాం. హైదరాబాద్ చుట్టూ దాదాపు 360 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించుకోబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 6,090